తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటారు. అట్లాంటిదే వాస్తవంగా మనకి అధికారం ఇవ్వగానే ఫస్ట్ మనం చేయాలనుకున్నవన్నీ చేసి చూపెడుతూ, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ని చూపెడుతూ, అలాగే సంస్కారయుతంగా ప్రవర్తిస్తూ, ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఇట్లాంటి సందర్భంలో ఎట్లుంది, మమ్మల్ని చూడండి మేము ఎంత హుందాగా ఉన్నామో అని చెప్తూ, అవతల వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపెట్టి కేసులు కట్టడం లాంటివి చేయాలి. కానీ గతంలో తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని వేధించింది వైసీపీ అని చెప్పి వాళ్ళు 30 చేస్తే వీళ్ళు 70 తప్పుడు కేసులు పెట్టారు. వాళ్ళు 10 మందిని అరెస్ట్ చేస్తే వీళ్ళు 100 మంది అరెస్ట్ చేశారు. తద్వారా దారి తప్పారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. అదిగో వాళ్ళ నాయకులందరూ మాటలే దుర్మార్గం, వీళ్ళు ఉంటే సైకోలు, వీళ్ళు రాకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారని. వాస్తవంగా జనం ఇప్పుడే కోరుకుంటారు, 5 ఏళ్ల తర్వాత ఎవరు రావాలన్నటువంటిది. నీ పరిపాలన ద్వారా మెప్పించాలి, నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చాలి, నువ్వు చెప్పిన అభివృద్ధి చూపించాలి. అభివృద్ధి హామీల కంటే బాగుందంటే కనుక హామీలు సంక్షేమ పథకాలు మర్చిపోతారు జనం. వాళ్లే సంపాదించుకోగలిగితే ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేకపోతే దాన్నే సమర్థిస్తారు. అప్పుడు రేపు పొద్దున్న నవరత్నాలని జగన్ వెళ్ళినా పోవాయా అంటారు. అలా కాకుండా అభివృద్ధి ఒక వర్గానికే పరిమితమై సంక్షేమం అనేటటువంటి దూరం అయితే, సంక్షేమం దూరమైనటువంటి వర్గం అభివృద్ధి ఫలాలు అందుకుంటున్న వాళ్ళ మీద ఈర్ష్యతో ప్రతిపక్షానికి ఓట్లేస్తారు. 2019లో జరిగింది అది. అది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. అలా కాకుండా ఇక్కడ ఏంటి, మన చేతిలో ఉన్న ప్రింట్ మీడియా, మన చేతిలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా, మన చేతిలో ఉన్న సోషల్ మీడియా, మన చేతిలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ పేరుతో ఉండేటటువంటి మీడియా కొంతమంది వ్యక్తులు, వాళ్ళ ద్వారా నిరంతరం బురచల్లిస్తూ తద్వారా జగన్ వచ్చేస్తే ఏమైపోతుందని భయపడుతున్నారు, జగన్ వచ్చేస్తాడేమో అని భయపడుతున్నారు. అంటే జగన్ కూడా అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. అవును నేను వస్తే మీ సంగతి తేలుస్తానని. చివరికి ఆర్కే గారు ఎడిటోరియల్ కాలం రాసుకోవాల్సి వచ్చింది. ఏమని, జగన్ వచ్చేస్తాడని చెప్పేసి భయంతో డిఫెన్స్లో పడిపోతున్నారు అధికారులు కానీ, డిఫెన్స్లో పడిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు కానీ అని చెప్పేసి. ప్రాక్టికల్గా తెలుగుదేశం వ్యూహం ఏంటి, నెక్స్ట్ జగన్ రాకూడదు, ఇప్పటి నుంచినే నిరంతరం విషం చిమ్ముతూ ఉంటే జగన్ వస్తే రాష్ట్ర నాశనం అయిపోతుందన్న భయంతో మనం చంద్రబాబు వచ్చినా పర్లేదు కానీ జగన్ రాకూడదు అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయాలి. లోకేష్ వచ్చినా పర్లేదు కానీ జగన్ రాకూడదని ఫీలింగ్ క్రియేట్ చేయాలి. ఇదివరకు సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుందంటూ దేశ ప్రజల్ని ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ నమ్మిస్తూ, వాస్తవంగా సున్నాక ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిపి దాన్ని ఒక బూచిగా చూపించి ఇవాళ వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చేలా చేశారు. చివరికి వీళ్ళకి డిపాజిట్లు ఎత్తుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. కూటమి లేకపోతే బతకలేని పరిస్థితి తీసుకొచ్చారు. అట్లాగే జగన్ని పైకి తీసుకొస్తున్నది ఎవరు ఆలోచించుకోవాల్సింది.